ఆ వ్యాపార సంస్థల్లో వచ్చిన డబ్బుల్లో ఏదో ఒక లెక్క చూపెట్టి ఇదిగో ఇదే ఆ డబ్బులు అని చెప్పడం. ఇప్పుడు హ్మ్. మిథున్ రెడ్డి దాంట్లో వాళ్ళ పేపర్లో చదివితే నవ్వు వచ్చింది. 5 కోట్ల హ్మ్. రూపాయలు వేశారట అకౌంట్. అవును. హ్మ్. జగన్కి వెళ్ళి డబ్బులు ఇస్తుంటే ఇందులో హ్మ్. ఈయన అకౌంట్లో ఎందుకు వస్తాయి ఆ డబ్బులు? హ్మ్. ఈయనే డబ్బులు వసూలు చేసి జగన్కి తీసుకెళ్ళిస్తున్నాడని చెప్తారు. హ్మ్. మళ్ళీ ఈయన అకౌంట్లో డబ్బులు రావడం ఏంటి? 5 కోట్ల రూపాయలు. మళ్ళీ 5 కోట్లు మళ్ళీ తిరిగి ఆ డెకార్డ్ లాజిస్టిక్స్ మళ్ళీ వేస్తారని చెప్తున్నారుగా మళ్ళీ. మరి ఇంకేంటి అక్కడ దాంట్లో? హ్మ్. హ్మ్. ఇది ఒక ముందు ఒక ఆరోపణ చేసేశారు. ఫస్ట్ సిఐడికి ఎంక్వైరీకి ఇచ్చారు. సిఐడి అవును. వాళ్ళు మొత్తం దర్యాప్తు చేసి ఏం లేదని తేల్చారు. హ్మ్. కాబట్టి ఇక అక్కడితో కేసు పక్కకి వెళ్ళిపోవాలి. కానీ మేము అవును. ఆరోపణ చేశాం కాబట్టి అది హ్మ్. నిరూపణ చేయాలని సిఐడి నివేదికకి కొనసాగింపుగాని సిట్టేశారు. ఎవరైనా హ్మ్. ముందు సిట్టేసి సిట్ ఇన్ఫర్మేషన్తో సిఐడి ఎంక్వైరీకి వేస్తారు. ఆ అవును. చట్టబద్ధమైన వ్యవస్థ కాబట్టి. హ్మ్. కానీ ఇక్కడ సిఐడి ఎంక్వైరీ చేసి తర్వాత అదంతా తిప్పేది. తేల్చాక దాని తర్వాత సిట్ వేయడం విచిత్రమైనటువంటి. హ్మ్. ఈ సిట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ఒక సాధారణంగా మనకి జర్నలిజంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి వాళ్ళకి అన్ని రకాల బీట్లు చూసిన వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. మనం చూసాం ఇంతకు ముందు ఏదైనా ఒక కేసులో పోలీసులకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ స్పెషలిస్టులు ఉంటారు వాళ్ళు. అంటే ఒక రకంగా సినిమా స్క్రీన్ ప్లే లాగా తయారు చేస్తారు వాళ్ళు డాక్యుమెంటేషన్. రిటైర్ అయిన పోలీస్ అధికారులు కూడా అట్లా డాక్యుమెంటేషన్ స్పెషలిస్టులకి ప్రత్యేకంగా డబ్బులు ఇస్తారు. ఇచ్చి హ్మ్. ఇప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే డ్యూటీలో ఉంటారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వీళ్ళు వెళ్ళి వాళ్ళ చేత అట్లాంటి డాక్యుమెంటేషన్ చేయించుకుని రాయించుకుని అంటే వీళ్ళు రైటర్ని కూడా వెంట పెట్టుకెళ్తారు. అక్కడ ఎలాగ డాక్యుమెంటేషన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్